హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నారు అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అండ్ ఈరోజు నేను ఒక ర్యాండమ్ రా వ్లాగ్ చేద్దామని అనుకుంటున్నా. అంటే నా మార్నింగ్స్ ఈవినింగ్స్ వరకు ఎలా ఉంటుంది అనేసి. సో నేను ఇప్పుడే ఇందాకే లేచాను, నా క్లాస్ అయిపోయింది. సో నేను కొంచెం బ్రేక్ఫాస్ట్ అలా తినేసాను అనమాట. చాలా ఆకలిగా ఉండే నాకు. సో ఇప్పటి నుంచి నేను ఈవినింగ్ వరకు ఏం చేస్తానో అదంతా నేను మీకు చూపిస్తాను. సో లెట్ గెట్ ద వ్లాగ్ స్టార్టెడ్. నాకు ఈరోజు పెద్ద డౌట్ వచ్చింది. ఏంటి అంటే, నార్మల్గా ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు చాలా గ్లో వస్తుంది, చాలా గ్లాసీగా ఉంటారు అని అంటారు కదా. నాకైతే ఇంత కూడా రాలేదు. ఆ గ్లాసీనెస్ అదంతా కూడా చాలా ట్యాన్గా ఉన్న కలర్లో కూడా ఇంకా డార్క్ కాంప్లెక్షన్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. సో నేను చూసిన వాళ్ళ దాంట్లో, అంటే మా అక్క వాళ్ళు కానీ నాకు తెలిసిన వాళ్ళ దాంట్లోనైతే చాలా మందికి మంచి గ్లో వచ్చింది. నేను కూడా చాలా అనుకున్నా మస్తు గ్లో వస్తుంది అది ఇది అని. నాకైతే ఇంత కూడా రాలేదు. అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతుంది కదా ప్రెగ్నెన్సీ గ్లో అది ఇది అనేసి. అట్లానే ఉంది నాది కూడా. అసలు నేను వస్తుంది అని ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నా. ఇంత కూడా రాలేదు, కొంచెం అప్సెట్ అయ్యా నేను. ఎనీవేస్ నేను ఇప్పుడు మ్యాగ్నీషియం తాగుతున్నాను అనమాట. అంటే నాకు డిజాల్వ్డ్ వాటర్లో డిజాల్వ్ చేసుకొని తాగాలి మెగ్నీషియం. సో నేను అది తాగుతున్నా. సో తాగిన తర్వాత ఏం చేస్తాను చూపిస్తాను మీకు. నాకు పెద్దగా మార్నింగ్ ట్యాబ్లెట్స్ ఏం లేవు అనమాట. ఒక మ్యాగ్నీషియం ఒకటే వేసుకోవాలి. ఆఫ్టర్నూన్ ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, నైట్ ఒక ట్యాబ్లెట్స్ ఉంటాయి అంతే. నాకు పెద్దగా ఇక్కడ ట్యాబ్లెట్స్ ఏమి ఎక్కువ ఇవ్వరు అనమాట. ఎనీవేస్ సో ఇప్పుడు మన వర్క్స్కి స్టార్ట్ అయిపోద్దాం. మార్నింగ్ నేను పెసరట్టు తిన్నాను. ఇదంతా ఇలానే ఉంది, ఇదంతా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు నేను. ఈరోజు లంచ్ వచ్చేసి నేను చికెన్ చేసుకుంటున్నా. సో ఫస్ట్ అయితే నేను మ్యారినేట్ చేసి పెట్టేస్తా ఆ చికెన్ని. నెక్స్ట్ నేను ఇక ఈ హౌస్ హోల్డ్ వర్క్స్ అన్నీ చేసేసుకుంటే అది కాసేపు మ్యారినేట్ అవుతుంది. అప్పుడు నేను కర్రీ చేసుకొని అప్పుడు నేను బాత్కి వెళ్ళొచ్చు. నేను గ్రేప్స్ ఇలా సోక్ చేస్తాను, సాల్ట్ వేసి కొంచెం సేపు ఒక 2 to 3 hours అలా పెట్టేసిన తర్వాత అప్పుడు నేను మళ్ళీ బాక్స్లో తీసి పక్కకు పెడతాను.
అంతా అయిపోయింది. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటి అంటే బట్టలు ఫోల్డ్ చేయాలి. నాకు అస్సలు నచ్చదు బట్టలు ఫోల్డింగ్ అనేది. సో ఎనీవేస్ మనం బట్టలు అయితే ఫోల్డ్ చేయాలి, తప్పదు. సో నేను ఇప్పుడు అది ఫినిష్ చేసుకొని వంట చేస్తా. సక్సెస్ఫుల్గా బట్టలు కూడా అన్నీ ఫోల్డ్ అయిపోయినాయి. పెద్ద టాస్క్ అయిపోయింది ఈరోజుకి. ఇవన్నీ సదిరేసి నేను లంచ్ ప్రిపేర్ చేస్తా. ఇప్పుడైతే కుకింగ్ స్టార్ట్ చేస్తున్నా. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది నా కుకింగ్. యాక్చువల్గా నేను 1:10 కల్లా తినేస్తాను. ఈరోజు చాలా లేట్ అయిపోయింది. 12:30కి స్టార్ట్ చేస్తున్నా లంచ్ ప్రిపరేషన్. ఇది ఎప్పటికవుతుందో తెలీదు. ఇది చేసేసి స్టవ్ మీద పెట్టేసి నేను బాత్కి వెళ్ళిపోతా. సో ప్యారలర్గా 2 అయిపోతాయి నాకు. సో ఫాస్ట్గా నేను చేయాలి, నాకు ఆకలి కూడా అవుతుంది. ఇండియాలో ఉంటే మన పేరెంట్స్ ఇంకా రిలేటివ్స్ మంచిగా వండి తీసుకొని వస్తారు కదా. నాకు యాక్చువల్గా అంత క్రేవింగ్స్ ఏం లేవు, టు బీ ఆనెస్ట్. కాకపోతే వేరే వాళ్ళ వంట ఎవరిదన్నా తినాలని అనిపిస్తుంది. మా హస్బెండ్ కూడా చేస్తాడు. కాకపోతే తను చేసి నాకు ఇంకా అంటే బోర్ వచ్చేసింది. అది కూడా నాదే కదా, సిమిలర్ టేస్ట్ అయిపోయింది కదా. సో డిఫరెంట్ టేస్ట్ ఎవరైనా చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది అప్పుడప్పుడు నాకు. కానీ నా ఫ్రెండ్స్ అలా ఉన్నారు, వాళ్ళు చేస్తారు, నేను అడిగితే ఏదైనా చేస్తారు. సో అప్పుడప్పుడు ఇంకా వాళ్ళు చేసినవన్నీ బాగా తింటూ ఉంటా. బట్ ఎంతైనా మన ఇండియాలో ఉంటే డిఫరెంట్ ఉంటుంది కదా. నాకైతే ఆ ఎక్స్పీరియన్స్ లేదు. నేను ఇప్పుడు 3rd ట్రైమిస్టర్లో ఉన్నా కదా. సో నాకు ఇప్పుడు క్రేవింగ్స్ నాకు బేసిక్గా ఫస్ట్ నుంచి క్రేవింగ్స్ అంతా ఏం లేవు స్టార్టింగ్ నుంచి. కాకపోతే మధ్యలో కొన్ని తినాలనిపించిండే, లైక్ మన సకినాలు, అరిసెలు. ఫస్ట్ ట్రైమిస్టర్ టు 2nd ట్రైమిస్టర్ నాకు అంతా స్పైసీగా తినాలనిపించింది, చాలా స్పైసీగా. తర్వాత కొంచెం 6th మంత్ ఎండింగ్లో, 7th మంత్ స్టార్టింగ్లో ఆ టైంలో నాకు ఎక్కువగా కొంచెం స్వీట్ తినాలనిపిస్తుంది. నా 3rd ట్రైమిస్టర్ నడుస్తుంది. సో నాకు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనిపిస్తుంది ఇప్పుడు. నాకు ఫస్ట్ 2 ట్రైమిస్టర్లో ఉస్మానియా బిస్కెట్, కొంచెం ఏమంటారు మిక్చర్ లాంటిది ఏదైనా హాట్గా మన ఇండియన్ది తినాలనిపించింది. మెయిన్గా మా మమ్మీ హ్యాండ్తో బగారా రైస్, చికెన్ ఇది చాలా తినాలనిపించింది. వెజ్లో వచ్చేసి నాకు చిక్కుడుకాయ తినాలనిపించింది, అండ్ తోటకూర తినాలనిపించింది. ఇవైతే చాలా క్రేవింగ్ ఉండే. అసలు నేను చిక్కుడుకాయ అండ్ తోటకూర కోసం చాలా వెయిట్ చేశాను. కానీ ఇక్కడ మాకు దొరుకుద్ది, ఇండియన్ స్టోర్లో దొరికింది హోప్ఫుల్గా నాకు కొన్ని డేస్ తర్వాత. అప్పుడు తిన్నాను, అదైతే. కానీ మేజర్గా తోటకూర అయితే నేను తినలేదు, ఇక్కడ అసలు దొరకదు కాబట్టి. ఓకే, ఏం చేస్తాం,
ఇంకేం చేయలేము కదా, దొరికిన వాటితో అడ్జస్ట్ అవ్వాలి కదా. సో అట్లా నెక్స్ట్ ఇప్పుడు ప్రజెంట్గా నాకైతే ఇప్పుడు థర్డ్ ట్రైమిస్టర్లో నాకు ఇప్పుడు బేసిక్ మేజర్ కొంచెం స్వీట్ క్రేవింగ్స్ వస్తున్నాయి. థర్డ్ ట్రైమిస్టర్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు మోతిచూరి లడ్డు తినాలనిపిస్తుంది, ఓరియో బిస్కెట్ తినాలనిపిస్తుంది. ఓరియో బిస్కెట్ విత్ చాక్లెట్ ఫ్లేవర్, అది చాలా క్రేవింగ్ ఉంది అసలు నాకు. ఇంకా అండ్ మక్క గారెలు తినాలనిపిస్తుంది, హాట్ అండ్ స్వీట్వి. ఇక్కడ స్వీట్ కార్న్ దొరుకుద్ది కానీ స్వీట్ కార్న్ దొరుకుద్ది, అంటే కార్న్ దొరుకుద్ది కానీ స్వీట్ కార్న్ దొరుకుద్ది కదా మనకి. మన దగ్గర నాటు కార్న్స్ దొరుకుతాయి కాబట్టి దాంతో చేసే టేస్ట్ బాగా ఎన్హాన్స్ అవుతుంది. దీంతో చేస్తే అంత స్వీట్గానే అనిపిస్తుంది, ఎంత మనం స్పైసీ వేసినా కానీ అది అంత టేస్ట్ రాదు. అదొకటి బాగా తినాలనిపిస్తుంది. మమ్మీ హ్యాండ్తో అయితే చాలా వంటలు తినాలనిపిస్తుంది. ఫుల్ మిస్ అయినా. ఇండియాలో ఉంటే మనకి ఎంతమంది వండుతారో, ఎంతమంది తీసుకొస్తారు కదా, ఇక్కడ ఉంటే కూడా తీసుకొస్తుంది. ఫ్రెండ్స్ వాళ్ళు ఇస్తారులే, అది వేరే విషయం. కానీ ఎంతైనా మన ఇండియన్ ఫుడ్ అయితే నేను చాలా మిస్ అవుతున్నా. ఎనీవేస్, ఇప్పుడే నా బాత్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో కర్రీ అయితే ఇంకా అవ్వలేదు. ఫైనల్గా నా లంచ్ కూడా అయిపోయింది. సో ఇది నా చికెన్ కర్రీ, ఇది రైస్, కర్డ్. ఆఫ్టర్నూన్ పడుకునే ముందు నేను ఆఫ్టర్నూన్ ఆర్ నైట్ ఈ బుక్ చదువుతాను అనమాట, మైండ్ఫుల్ ప్రెగ్నెన్సీ. ఈ బుక్లో మెడిటేషన్ ఎలా చేయాలి, యోగా ఎలా చేయాలి, హిప్నోబర్తింగ్, న్యాచురల్ రెమెడీస్, న్యూట్రిషన్ వాల్యూస్, ఫుడ్ గురించి ట్రైమిస్టర్ బై ట్రైమిస్టర్స్ ఉంటాయి అన్నమాట. సో మనకు కూడా ఒక నాలెడ్జ్ అని వస్తుంది, ఏ ట్రైమిస్టర్లో ఎలా ఉండాలి, ఏ ఫుడ్ ఎక్కువ తీసుకోవచ్చు అనేసి, ఎట్లా ఎక్సర్సైజెస్ చేయాలి అని ఈ బుక్లో అన్నీ కొంచెం డీటెయిల్గా చెప్తారు. బాగుంది, సింపుల్గా బాగుంది అనమాట. సో నేను ఇది ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి చదువుతున్నా. అంటే నాకు ఎప్పుడు వీలు అవుతుందో అప్పుడు చదువుతా, 1 or 2 pages అట్లా. సో దట్ మనకు కూడా ఒక ఐడియా వస్తుంది అండ్ బేబీ కూడా కొంచెం వింటుంది మనం చదివేది అనేసి. ఈ బుక్ అండ్ ఇంకొక బుక్ కూడా తీసుకున్నది, బ్రెస్ట్ ఫీడింగ్ బుక్ అనమాట. అది కూడా చదవాలి, అది ఇంకా స్టార్ట్ చేయలేదు, అది స్టార్ట్ చేయాలి ఇప్పుడైతే. సో నేను ఇప్పుడే లేచి ఫ్రూట్ గ్రేప్స్ తింటున్నాను అనమాట. మార్నింగ్ నేను వాష్ చేసి పెట్టాను కదా, గ్రేప్స్ నేను ఈరోజు తింటున్నా. యాక్చువల్గా నేను ఇదే అని కాదు, నార్మల్గా లేచిన తర్వాత ఆరెంజ్ జ్యూస్ కానీ, ఇదేంటి యాపిల్స్ కానీ, గ్రేప్స్ కానీ అలా తింటాను. ఈరోజు ఇది ఉంది, సో ఇదే తింటున్నా గ్రేప్స్. దీని తర్వాత నేను కొంచెం అట్లా రిలాక్స్ అయ్యి కొంచెం ఎక్సర్సైజెస్ అలా చేసి తర్వాత కొంచెం ఈరోజు వెదర్ కూడా బాగానే ఉంది, వాక్ వెళ్దామని అనుకుంటున్నా. చూడాలి ఏమైద్దో, ఆ టైం వరకు వర్షం వస్తుందో, వస్తే వెళ్ళను, ఎండగా ఉంటే వెళ్తాను. ఓకే, ఇట్లా ఉంటుంది నా రొటీన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు. మీకు నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్.